Hi friends, welcome back to Pharma and Health YouTube channel. This is Veerabrahmam, certified registered pharmacist B Farm. సో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో సెర్వికల్ క్యాన్సర్ గురించి మీకు ఎంత నాలెడ్జ్ అయితే అవసరం అవుతుందో అంత నాలెడ్జ్ నేను మీకు సోది లేకుండా సుత్తి చెప్పకుండా డైరెక్ట్ పాయింట్స్ మాత్రమే మీకు ఏవైతే యూజ్ అవుతాయో ఆ పాయింట్స్ మాత్రమే చెప్తాను. యాక్చువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అంటే చాలా మందికి తెలుసు, చాలా మందికి కాదు అందరికీ తెలుసు. ఎందుకంటే ఫిమేల్ బాడీలో బ్రెస్ట్ ఎక్కడ ఉంటుంది, సో దాని రోల్ ఏంటి అనేది ఆల్మోస్ట్ ఆల్ అందరికి ఐడియా ఉంటుంది. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ మీద చాలా మందికి అవగాహన ఉంది, కానీ సెర్వికల్ క్యాన్సర్ మీద ఈవెన్ 100లో 90% మందికి తెలియదు. ఎందుకంటే అసలు సెర్విక్స్ అంటే ఏంటి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సెర్విక్స్ అనేది ఫిమేల్ బాడీలో ఎక్కడ ఉంటుంది, దాని రోల్ ఏంటి అనేది ఎంతమందికి తెలుసు? ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే ఈవెన్ గర్ల్స్కి కూడా 80% గర్ల్స్కి కూడా సెర్విక్స్ అంటే ఏంటి, సెర్విక్స్ రోల్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఇంకా సెర్వికల్ క్యాన్సర్ గురించి ఎలా తెలుస్తుంది? సో అందుకనే సెర్వికల్ క్యాన్సర్ గురించి మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మీకు సెర్విక్స్ ఏంటి, దాని రోల్ ఏంటి అనేది తెలుసుకుంటే తర్వాత మీకు సెర్వికల్ క్యాన్సర్ ఎలా వస్తుంది, సో రాకుండా ఏం చేయాలి, ఒకవేళ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్విక్స్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. సెర్విక్స్ అనేది ఫిమేల్ బాడీలో వెజైనాకి చివరి ఎండింగ్ అనమాట, చివరి డెడ్ ఎండింగ్, తర్వాత గర్భాశయానికి ఎంట్రన్స్, ఈ భాగాన్ని మనము సెర్విక్స్ అని అంటారు. సో ఈ సెర్విక్స్ అనేది ఫిమేల్ బాడీలో ఏం పని చేస్తుంది అంటే యాక్చువల్గా మెన్స్ట్రుయేషన్ టైంలో బ్లీడింగ్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు ఈ హోల్స్ ఓపెన్ అవుతాయి అనమాట. యాక్చువల్గా ఈ సెర్విక్స్ అనే భాగానికి 2 హోల్స్ ఉంటాయి. ఒకటి లోపల వైపుకు తెరుచుకొని ఉంటుంది, ఒకటి బయట వైపుకు వెజైనాలోకి తెరుచుకొని ఉంటుంది. కానీ ఇది దానిని ఇంటర్నల్ ఓఎస్ అని, దీనిని ఎక్స్టర్నల్ ఓఎస్ అని అంటారు. యాక్చువల్గా ఆస్టియం అంటే ఓఎస్ అంటే ఆస్టియం, ఆస్టియం అంటే ఒక రంధ్రం అనమాట. సో ఈ రంధ్రం అనేది మీకు ఫిమేల్ బాడీలో 3 టైమ్స్లో మాత్రమే మ్యాక్సిమం ఓపెన్ అవుతుంది. ఇది ఎప్పుడు అంటే మెన్స్ట్రుయేషన్ టైంలో బ్లీడింగ్ బయటకు వచ్చేటప్పుడు, అండ్ వాళ్ళు డెలివరీ టైంలో బేబీ బయటకు వచ్చేటప్పుడు ఈ రంధ్రం ఓపెన్ అయిపోయి బేబీ బయటకు వచ్చేస్తుంది. అండ్ ఓవలేషన్ టైంలో స్పెర్మ్ సెల్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇది లైట్గా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ 3 పనులు మేజర్గా ఈ సెర్విక్స్ అనేది చేస్తూ ఉంటుంది. అయితే సెర్వికల్ క్యాన్సర్ రావడానికి మేజర్గా ఉన్న కాజెస్ ఏంటి అని అంటే యాక్చువల్గా సెర్వికల్ క్యాన్సర్ రావడానికి మేజర్గా ఉన్న కారణం ఏంటంటే మల్టిపుల్ సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్. కొంతమంది ఒకరితో కాకుండా, ఇద్దరితో కాకుండా, 3, 4 ఇంకా ఎక్కువ మందితోటి కూడా ఇంటర్ కోర్స్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ వల్ల మెయిన్గా ఈ సెర్వికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకు అని అంటే యాక్చువల్గా చాలామంది అనుకుంటున్నారు వెజైనల్ సెక్స్ చేస్తే మాత్రమే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీకు కొన్ని రోగాలు అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, గనేరియా ఇలాంటి రోగాలు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ రోగాలు మీకు స్కిన్ టు స్కిన్ టచ్ అయినా సరే ఇలాంటి రోగాలు వస్తాయి. దాని మూలంగా సెర్వికల్ క్యాన్సర్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది మీరు ఈవెన్ ముద్దు పెట్టుకున్నా సరే ఆ వైరస్ అనేది ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ హెల్దీ పర్సన్ టచ్ అయినప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు, వెజనల్ సెక్స్ ఆర్ యానల్ సెక్స్, ఓరల్ సెక్స్ ఏది చేసినా సరే మీకు ఎఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్దీ పర్సన్కి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అది స్ప్రెడ్ అయిన తర్వాత మీకు ఎప్పుడుకో 20 నెలలకి, 24 నెలలకు తెలుస్తుంది. అప్పటికి మీరు ఇప్పుడు చేసింది గుర్తుండదు. కాబట్టి ఇంకా మీరు ఇంక చేసేది ఏం లేదు. కాబట్టి మీకు వీలైనంతలో కాదు, మ్యాక్సిమం ఒక పార్ట్నర్తోనే సెక్సువల్ రిలేషన్షిప్లో ఉండండి, ఎక్కువ మంది పార్ట్నర్స్ తోటి ఉండొద్దు. తర్వాత ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కాజెస్ అనమాట. సో ఈ చాలామంది పెళ్ళైన తర్వాత తొందరగా సెటిల్ అవ్వలేదు, సో మనకి ఇంకా ఫీల్డ్లో ఇది అవ్వలేదు అని చెప్పేసి ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని చెప్పేసి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆగుదామని చెప్పేసి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతూ ఉంటారు. సో అవి వాడే టైంలో కూడా మీకు వాటిల్లో కూడా కొన్ని సేఫ్ ఉన్నాయి, కొన్ని క్యాన్సర్ని కలగజేసే ట్యాబ్లెట్స్ ఉన్నాయి అనమాట. కాబట్టి మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి గైనకాలజిస్ట్ మీకు సూచిస్తేనే వాడండి, అంతేగాని మీ సొంతానికి వాడొద్దు. తర్వాత కొంతమందికి ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. సో ఇలాంటి వైరస్లు వీక్గా చాలా స్పీడ్గా అటాక్ అయిపోతాయి. అండ్ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వకపోవడం వల్ల ఈజీగా మీకు క్యాన్సర్ బారిన
పడే అవకాశం ఉంది. తర్వాత నాలుగోది స్మోకింగ్. స్మోకింగ్ కొంతమంది ఎక్కువగా చేస్తుంటారు. సో స్మోకింగ్ అనేది లిమిట్‌లో ఉండాలి. లేదంటే మానేయాలి. తర్వాత కొంతమంది ప్రైవేట్ పార్ట్‌ని సరిగ్గా క్లీన్ చేసుకోరు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రైవేట్ పార్ట్‌ని క్లీన్ చేసుకోవడము అంటే వెజైనాని క్లీన్ చేసుకోవడం అని కాదు. ఎందుకంటే వెజైనాలో ఫీమేల్ బాడీలో సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్ ఏదైనా ఉంది అంటే అది వెజైనా. ఇక్కడ క్లీనింగ్ హైజెనిక్ అని అంటే మీరు వెజైనాని క్లీన్ చేసుకోవడం కాదు. బయట ఉన్న వల్వా ప్రాంతాన్ని మీరు క్లీన్‌గా ఉంచుకోవడం. ఏది స్మెగ్మా లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే మీకు హైజెనిక్ అనేది బాగా ఉంటుంది. సో ఈ 5 మీకు కాజెస్ అన్నమాట. సెర్వికల్ క్యాన్సర్ రావడానికి మేజర్ 5 కాజెస్. తర్వాత ఒకవేళ సెర్వికల్ క్యాన్సర్ వచ్చింది. వస్తే ఏం చేయాలి? అంటే ఎలా తెలుసుకోవాలి అనంటే యాక్చువల్‌గా మీకు సెర్వికల్ క్యాన్సర్ లక్షణాలలో మేజర్‌గా ఇర్రెగ్యులర్‌గా బ్లీడింగ్ అవ్వటము, వెజైనల్ డిశ్చార్జ్ అయినప్పుడు బాగా స్మెల్ రావటము, తర్వాత ఆకలి లేకపోవటము, ఇంకా మేజర్‌గా ఉన్న లక్షణం ఏంటంటే మీరు ఇంటర్‌కోర్స్ చేసిన తర్వాత అంటే సెక్స్ చేసిన తర్వాత వెజైనల్ బ్లీడింగ్ రావటము. ఇది మేజర్ పాయింట్ అన్నమాట. తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెయిట్ లాస్ అవ్వటము, లెగ్ పెయిన్స్ రావటము, ఇలాంటియన్నీ అన్నమాట. పెల్విక్ పెయిన్స్ రావటం ఇవన్నీ కూడా లక్షణాలు. కానీ ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈ లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ గాని, వైట్ డిశ్చార్జ్ అయ్యి బాగా స్మెల్ రావటం గాని, ఆకలి లేకపోవటం గాని, ఇతర డిసీజెస్‌లో కూడా పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్‌లో కొన్నిట్లో ఉంటుంది. సో అప్పుడు మీరు పానిక్ అయిపోయి ఇది సెర్వికల్ క్యాన్సర్ అనేమని భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఆహ్, టెస్ట్ ఉంటుంది. సెర్వికల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకొని మీరు ఈవెన్ ఇలాంటి లక్షణాలు మీకు కనబడినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మీరు ఆ ప్యాప్ స్మియర్ టెస్ట్ అని ఉంటుంది. సో అది చేయించుకొని కన్ఫర్మ్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నాకు తెలిసి సెర్వికల్ క్యాన్సర్ గురించి యూట్యూబ్‌లో చాలా అయితే వీడియోస్ ఉన్నాయి. బట్ ఇంత క్లియర్‌గా అయితే ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.